ఆయన డాక్టర్ అనే విషయాన్ని చాలా కృష్ణా జిల్లా గుడివాడలో మోటూరు గ్రామంలో 23.75 లక్షల నిధులతో పునర్నిర్మిస్తున్న ఇరిగేషన్ రెగ్యులేటర్ నిర్మాణానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం శంకుస్థాపన చేశారు. ఎంపీ బాలశౌరి ఈ ప్రాజెక్టు రైతాంగానికి 2 పంటలకు గోదావరి జలాలను అందిస్తుందని, గ్రామీణ త్రాగునీటి సమస్యలు పరిష్కరించనున్నట్లుగా తెలిపారు. ఎమ్మెల్యే రాము కూటమి ప్రభుత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు మోటూరు పరిసర గ్రామాలకు త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. జనసేన అభివృద్ధిలో అలాగే ప్రజల అభివృద్ధిలో వారిదైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు బోరగడ్డ శ్రీకాంత్ మురళీ గారు, మన మోటూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి మురళీ గారు, బీసీ చైర్మన్ గారు వారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి వీళ్ళందరూ ఏదన్నా కలిసి ఒక కార్యక్రమంలో మంచి దీంట్లో చేసుకుని వస్తుంటే పనికి మంది కొంతమంది ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏమిటి అడ్డాలు పెడుతున్నారు. వాస్తవానికి వాళ్ళకంటే కూడా మనలో ఇక్కడ పార్టీల మధ్య కాదండి, వ్యక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం అనేది ప్రాబ్లం. పార్టీలు మాత్రం ఐకమత్యంగా ఉన్నాయి గ్యారంటీ. అందరూ నాతో బాగుంటారు, చాలా బాగుంటారు, అందరూ కూడా చాలా బాగుంటారు, అందరికీ కూడా నేనంటే ఇష్టమే అని సొంత ఊర్లో ఒకరి మీద ఒకళ్ళు. కానీ ప్రత్యామ్నాయం కృష్ణ అనేది ఎప్పుడు మనం నమ్మలేం. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 1500 టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనం గోదావరి వాటర్ గాని ఉన్నట్టయితే కృష్ణా డెల్టా ఎప్పుడు కూడా రైతాంగం ఎప్పుడు కూడా గోదావరి వాటర్ గాని వచ్చి కృష్ణాలో కలిస్తే ఎప్పుడు రైతాంగం